అందరికీ జై శ్రీరామ్ జర్మాన్. మొట్టమొదటి ఛానల్ ఎవరైతే చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మెయిన్ ఉన్న సమస్య చాలా మందికి నరాల బలహీనత, మొగతనం సరిగ్గా లేకపోవడము, వీక్నెస్ ఉండడము, ఎంత తిన్నా పేయి పట్టకపోవడము, చాలా విధాలు మన బాడీ టోటల్ బాడీకి చాలా విటమిన్ మస్తు బలంగా ఉండాలనుకుంటే మాత్రం మగతనానికి, నరాల బలహీనతకు ఇవన్నిటికీ మీకు సమాధానం చెప్తా. దీని పేరు వచ్చేసి చెట్టు పేరు శతావాలి పిల్లిగడ్డలు అంటారు. దీన్ని ఏం చేస్తారంటే ఇవి ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి మొత్తం క్లియర్ చూడండి. మొట్టమొదటి ఎవరైతే నా ఛానల్ చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడేది కాబట్టి చెప్తున్నా. ఈ చెట్టు వచ్చేసి దగ్గర ముళ్ళు ఉంటాయి అంతా. ఇక ఇట్లా సన్నగా తీగలెక్కి వస్తుంది అనమాట. మీకు ఫోటో కూడా పెడతా స్క్రీన్ పైన. ఇట్లా సన్నగా వస్తుంది, దాని ముళ్ళు పెట్టుంటాయి. దాని వేరు ఏదో ఇప్పుడు ఆ చెట్టు కింద ఏమైపోతుందంటే మన కర్ణగడ్డలు లెక్క గడ్డలు వెళ్తాయి. ఆ కర్ణగడ్డలు లెక్క గడ్డలు వెళ్తే ఆలుగడ్డ లెక్క మీద ఇంత గుప్పడి ఉంటే తవ్వుతుండో చూపిస్తా మంచిది రౌండ్గా. అయితే మెయిన్ పాయింట్ దీన్ని ఏం చేయాలంటే మంచి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని కానీ డైలీ తిన్నట్టయితే అతి బలం పెరుగుతుంది. బలం పెరుగుతుంది, పత్యం అంటూ ఏముండదు. మొగతనం లేని వాళ్ళకైతే చాలా విధాలు మంచిగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో చెత్త ఏదోటి అదొకటి పిజ్జాలు బర్గర్ గిర్గర్లు అన్ని తిని సరిగ్గా ఏది పని చేయకుండా అయిపోతుంది. మన బాడీలో పార్ట్స్ మొగతనానికి మంచిగా పనిచేస్తుంది. దాన్ని ఏం చేయాలంటే ఏం చేయాల్సి మన కర్ణగడ్డ మొరంగడ్డ ఎరికగా ఆ మొరంగడ్డ లెక్కన నీళ్ళల్లో ఉడకబెట్టుకొని రోజు తినాలి. అతిగా తినొద్దు. 40 రోజులు కొంచెం కొంచెం ఓన్లీ పరిగడుపునే తినాలి. మీరు ప్రతిరోజు కనుక తిన్నట్టయితే చాలా విధాలు చాలా పనిచేస్తుంది. ఎక్కువ తినొద్దు, 40 రోజులు తినాలి. 40 రోజులు తింటే మీకు తెలిసిపోతుంది మొగతనం లేని వాళ్ళకు మొగతనం సరిగ్గా పనిచేయడం. రెండోది నరాల బలహీనత ఉన్న నరాలు గట్టి పడడం. ఇంకోటి బక్క ఉన్న వాళ్ళు పేయి పట్టడం. చాలా విధాలుగా పనిచేస్తుంది. దీని పేరే శతావాలి పిల్లి గడ్డలు అంటారు. ఆ చెట్టును కూడా ఒకసారి మంచిగా క్లియర్ చూపి. 2 చెట్లు ఇటు రారా, ఇవన్నీ చూపి అట్లా క్లియర్గా అర్థమైపోతుంది. అట్లా ముళ్ళు ఉంటే కరెక్ట్ చూసుకోవాలి చెట్టుని. మీకు అందుబాటులో దొరకందంటే ఏముండదు. చూపి ఇక దగ్గర కొద్దిగా వాటర్ వస్తా. అదో ఇలా గడ్డలు లెక్క వెళ్తాయి, కర్రగడ్డలు లెక్క. దగ్గర చూపి మొత్తం రావడం క్లియర్ అర్థమవుతుంది. అది అది మొత్తం ఆ గడ్డలు లెక్కుంటాయి అనమాట. ఆ గడ్డలు మంచిగా క్లియర్గా తీసుకోవాలి. తీసుకొని ఉడకబెట్టుకొని తిన్నట్టయితే మగతనానికి నెంబర్ 1 ఉంటుంది. నరాల బలతకు తాకతు మళ్ళీ బలానికి అయితే చాలా మంది జిమ్ములు కరాటలు కుంఫులు అన్నీ చేస్తుంటారుగా, వాళ్ళు ఇలాంటి మంచిగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అడవిలో ఏమున్నాయి, ఏం లేవు. అడవిలో పొంటి గివి తినే బతికిరు, గివి తినే బలంగా ఉన్నారు. ఇప్పుడు తినే తిండి కంటే నేను చెప్పిన ప్రకారంగా తెచ్చుకోర్రి, తినుర్రి. ఎంత బలమో మేము ఇక్కడ అందరం ఇవే మెయింటైన్ చేస్తాం. ఇలాంటివి మేము అడవిలో పోయినప్పుడు తెచ్చుకుంటాం. ఈ మధ్యకాలంలో చాలా మంది స్వామి ఇట్లా నా పెళ్ళి అయింది, సంసారం జర ఇబ్బంది పడుతున్నా అంటే ఎందుకు అవుతుందంటే తిండి వల్ల, తిండి సరిగా లేక. అందుకే మోదుగ చెట్టు ఒకటి ఇంతకుముందు కూడా మోదుగ చెట్టు గురించి చెప్పిన, అది కూడా పనిచేస్తుంది. ఇది కూడా మీకు దొరుకుతుంది. అతి బలమైన చెట్టు. వెళ్ళిందా ఇగో అట్లా ఉంటుంది. అట్లా వస్తుంది గడ్డ అది తీయాలి, మొత్తం తీయాలి, బయట తీయాలి. ఇంకో అదే గడ్డ తీసుకుపోయి ఉడకబెట్టుకొని తిన్నట్టయితే చాలా మంచిది. పత్యం వచ్చేసి ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇంకా వేడి వస్తువులు తినదు. వంకాయ, ఆలుగడ్డ, పుంటుకూర, చేపలు, గుడ్లు ఇలాంటివి తినొద్దు. ఎందుకంటే వాతం కదా, జర ఇరగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఏ గడ్డను తీసుకుపోయి నేను చెప్పిన ప్రకారం తీసుకోండి, ఆరోగ్యం కాపాడుకోండి. మీరు వాడితే మీ దగ్గర ఉండే కూడా వేరే వాళ్ళకి సమస్య ఉంటే ఇవ్వండి, చూసుకోండి. మన ప్రకృతి అన్ని ప్రసాదించినప్పుడు అన్ని వాడుకోవాలి. ఎందుకంటే పెద్ద మనుషులు అందరు గిద్దిన బతికిరు, ఇట్లా తినపట్టుకే వాళ్ళు గట్టిగా ఉన్నారు. ఇవాళ రేపు ఏముంది, బిర్రుగా జీన్స్ ప్యాంట్లు వేస్తారు, ఏజ్ పని చేయకుండా అయిపోతుంది. మగతనానికి చాలా నెంబర్ 1 పని చేస్తుంది. చాలా మంది ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి మేము దేవులాడి ఇంకా గురువులని కనుక్కుంటాం. మేము ఇట్లా ఏం తెస్తారు అట్లా మీ గురించి చూపుతున్నాం కాబట్టి చూసుకోండి. గడ్డ శతావళి అంటే 100 ఉంటాయి అన్నమాట. ఇవన్నీ గడ్డలే, వేర్లు కాదు. ఇదిగో ఇట్లా ఉంటుంది గడ్డ. దీన్ని ఉడకబెట్టుకొని తినాలి. మీకు అందుబాటులో ఎక్కడైనా దొరుకుతుంది. దాని కొమ్ము వచ్చి ఇట్లుంటుంది. ఇక ఇట్లా సన్న తీగలికి ఉంటుంది. ఇట్లా స్ట్రేట్ వాడితే ముళ్ళు ఇట్లుంటాయి చూడు. అన్ని చెట్టు మొత్తం ముళ్ళే ఉంటుంది.
అగో ఇంకెళ్ళదే ఉంది గడ్డ, చాలా పెద్దగా ఉంటుంది అది. ఆ కింద ఉన్న గడ్డ మొత్తం రావాలి. ఇది కనుక మీరు నెంబర్ 1గా యూజ్ చేసుకోండి. చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది, చాలా అద్భుతమైనది. ఎందుకంటే ప్రకృతి మనకు అన్ని ప్రసాదించింది. ఇలాంటివి తింటే ఇప్పటికి మేము ఇవే మెయింటైన్ చేస్తున్నాము. మీరు కూడా చేసుకోవాలి, తినాలి, 10 మందికి చెప్పాలి, ఆరోగ్యాలు కాపాడుకోవాలి. జై సీతారామ, జై హనుమాన్. తవ్వంగానే వేరు దగ్గర ఇట్లా తవ్వంగానే ఇట్లా అన్ని గడ్డలే, కాకపోతే చిన్న చెట్టు కాబట్టి మీకు తక్కువ వచ్చింది. పెద్ద చెట్టుకు పెద్దగా ఉంటాయి. ఇవన్నీ ఏర్రతో సాగున్నాయి. ఇవన్నీ గడ్డలే, వేర్లు కాదు, ఇవన్నీ గడ్డలే. దీన్ని మంచిగా ఉడకబెట్టుకొని ఇవన్నీ గడ్డలకే అనమాట. ఇవన్నీ ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉడకబెట్టుకొని మంచిగా తిన్నట్టయితే మీకు ఇది వజ్రంలా పనిచేస్తుంది. చాలా అద్భుతమైనది. ఇది మాకు కూడా అవసరం పడితే తీసుకుపోతున్నాం. మీరు మాత్రం వదలొద్దు. నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే మొగతనానికి, నరాల బలం లేని వాళ్ళకు బలం కానీ, తాకత్ లేని వాళ్ళకి తాకత్, ఇంకోటి ఏంటంటే బక్కగుండడం, దొడ్డు కావడం, బలంగా ఉండడం మాత్రం నెంబర్ 1 పనిచేస్తుంది. జై శ్రీరామ్.